కావ్య, ఫ్రిడ్జ్ లో కూడా చూసినాను నేను. నిన్నటి చారు కానీ కర్రీ కానీ నాకేం కనిపించలేదు. పడేసినాం. ఎప్పటికప్పుడు పడేస్తారా మీరు? అంటే 3 రోజులు 4 రోజులు పెట్టుకుని కుళ్ళిపోయి పాచిపోయిన తర్వాత కదా పడేస్తారు. మీరు అట్లా కాదా? మనం ఇప్పుడు హోటల్స్ పోతాం కదా, అక్కడ టమోటా కెచప్ ఇట్లాంటి కొన్ని సాస్ టైప్ ఇస్తాడు కదా, అవి మీరు ఏం చేస్తారు? అక్కడే వదిలేసి వస్తాం. అవునా? అంటే ఇంటికి తీసుకొని రారా వాటిని? ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెలలు స్టోర్ చేసుకోరా? మీ ఇంట్లో సోప్ కూడా చూసినాను, సింగిల్ గా ఉంది. అంటే పాత సోప్ ఇక్కడోటి ఇట్లా అతుక్కొని ఉండవా మీ ఇంట్లో? ఆహా లేదు. ఉండవా? అయితే మీరు ఇంకా అప్డేట్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోలేదన్నమాట. మీ ఇంట్లో టూత్ పేస్ట్ ఏం కావి అంత త్వరగా పడేసినారు? అంటే లాస్ట్ డ్రాప్ వరకు ఇట్లా ప్రెస్ చేసుకొని యూజ్ చేయరా మీరు? లేదు. అయితే మీరు ఇంకా అప్డేట్ అవ్వాల్సిందే. ఫ్రిడ్జ్లో పోయి చూసినాను, ఐస్ క్రీమ్ డబ్బాలో ఐస్ క్రీమే ఉంది. అంటే పుదీనా కొత్తిమీర ఇట్లాంటివి పెట్టుకోరా మీరు? ఆహా లేదు. మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అయితే. మీ ఇంట్లో ఏం కావ్య రిమోట్ ఎంటీగా ఉంది. అంటే ఇట్లా కవర్ వేసి దానికి రబ్బర్ బ్యాండ్లు చుట్టి పెట్టుకుంటాం కదా, అలా ఏం మీ ఇంట్లో లేదు. అట్లా కాదా? అంటే మీ ఇంట్లో ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు, రైస్కి వచ్చిండే సంచులు ఇట్లాంటివన్నీ పడేస్తారా? అంటే మళ్ళీ సరుకులకు పోయినప్పుడు కొత్తగా క్యారీ బ్యాగులు కొనుక్కుంటారా? ఇందాక హార్లిక్స్ డబ్బా ఓపెన్ చేసి చూసినాను, దాంట్లో హార్లిక్సే పెట్టుకున్నారు. అంటే చక్కెర, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి వేసుకోరా?